పట్టనోడు హౌసుల పరేవాడు ఓట్ల కొరకు సీట్ల కొరకు మాటలెల్ల చెప్పటోళ్ళే ఒకడైనా మేలు చెయ్యలే. ఎక్కడెక్కడ విసిరేయబడ్డ బీసీ కుల కొమ్మలన్నీ ఒక చెట్టుగా మార్చేయాలి అని దేశ ఎన్నికల్లో రాహులన్న సంకల్పం ఆ మాటే రేవంతన్నకు నిత్య భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఇది. మనం దీనిని కంపల్సరీగా ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి. ఎందుకంటే బీజేపీ కుట్రపూరిత రాజ్యాంగాన్నే హేళన చేస్తూ అమిత్ షా గారు పార్లమెంటులో భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక శబ్దం చేసిండు. దానికి రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన పిసిసి సభ్యులు పిసిసి అధ్యక్షులు మన మహేష్ అన్న పిలుపు మేరకు పొన్నం ప్రభాకర్ అన్న పిలుపు మేరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన నాతోటి మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మన ఒక్కరిపైన ఉంది, ప్రతి ఒక్కరిపైన ఉంది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోడే విషయం. ఎందుకంటే భావితరాలకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయే యాత్రే ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ యాత్ర. ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకుపోవాలని పేరు పేరున కోరుతున్నాను. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. ధన్యవాదాలు. మాకు సార్వభౌమత్వ, సమవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక మరి అలాగే ఉస్మానాబాద్ నియోజకవర్గం అడుగున అభివృద్ధి పథకంలో నడిపిస్తూ మనం ముందుకు నడిపిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఉస్మానాబాద్ నియోజకవర్గం ఎల్కదుర్తి మండలం దామెర గ్రామం చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర మరి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి మన ఠాకూర్ రామ్ సింగ్ గారు, మరి అలాగే జిల్లా కాంగ్రెస్ మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ఇంద్రసేనారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులైనటువంటి గొర్రె మహేందర్ గారు, మరి సింగిలిండో చైర్మన్, మాజీ సింగిలిండో చైర్మన్ మరి గోలి రాజేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, మరి అలాగే అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ మిత్రులకు, ఎన్ఎస్ఐ మిత్రులకు, మహిళా కాంగ్రెస్ సోదరిమణులకు, మాజీ ఎంపీడీసీలకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ దామెర గ్రామానికి ఒక విశిష్టత ఉంటుంది. ఒక పోరాటాల గడ్డ ఎలుకదుర్తి గ్రామంలో ఉన్నదంటే అది ఒక దామెర గ్రామం చెప్పక తప్పదు. మరి ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం కూడా అధికార పార్టీ ఒకటైతే మరి మీరు ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా గెలిపించిన చరిత్ర మీది ఈ గ్రామం అని చెప్పక తప్పదు. మరి అలాగే 2 ఎంపీటీసీలు ఉంటే ఒక ఎంపీటీసీ స్వల్ప మెజార్టీతో పాపం గరట్లపల్లి నరసమ్మ గారు స్వల్ప మెజార్టీతో పోయిండు. మా సోదరుడు గొర్రె ఆదం గారు మంచి మెజార్టీతో గెలిచారు. ఒక సర్పంచ్ గెలిపించిన చరిత్ర ఈ గ్రామాన్ని. మరి అలాగే మండలంలో దామెర నియోజకవర్గంలో, పాత నియోజకవర్గంలో దామెర చెల్పూర్ అయితే ఇప్పుడు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా దామెర కాంగ్రెస్ పార్టీ అంటే దామెర అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే పేరున్నది. మరి అలాగే ఇక్కడ కొన్ని విచ్ఛిన్న శక్తులు ఎదురు చూస్తూ ఉన్నాయి. వీళ్ళకే ఒక మేమంతా ఒక్కటే అని చెప్పి సభ సాక్షిగా ఈ యాపచెట్టు సాక్షిగా చెప్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదు. అధికార పార్టీ అయి ఉంది. 2 ఎంపీటీసీలు, ఒక సర్పంచ్ ని కైవసం చేసుకోబోతున్నాం పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో. ఈ దాగల గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచబోతున్నామని చెప్పి ఈ మండలంలో అత్యధికంగా ఇదివరకు పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇక్కడ ఈ చెట్టు సాక్షి అని చెప్పినాం. దామెరను మనం దత్తత తీసుకున్నా పర్లేదు, కష్టకాలంలో మనం ఆదుకున్న దామెర. మరి ఎందుకంటే అక్కడ సర్పంచ్లు ఇచ్చిళ్ళు, ఎంపీటీలు ఇచ్చిళ్ళన్నా తప్పకుండా నిధులు పెట్టాలంటే మీ అందరి కోరిక మేరకు ఈ గ్రామంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండి మంత్రి గారు చొరవ చూపి ఈ గ్రామానికి అనేక నిధులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి అలాగే రాబోయే రోజులలో మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు తీసుకున్నట్టయితే మరి సన్నబియ్యం, ఈ గ్రామంలో సన్నబియ్యం రానో లేవాలని ఉంటే చేయలేబట్టి
సన్న బియ్యం రాను లెవెల్ ఉంటే చేయలేవట చిక్కడి నుంచి. మరి అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంట్ వస్తుందా రాలేదో చెప్పండి. మరి అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా కాలేదా కానో లెవెల్ ఉంటే చేయొద్దండి. మరి అలాగే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ మరి అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఇవాళ ఈ గ్రామానికి ఒక శుభదినం రోజు వచ్చినాం. జ్యోతిరావు పూలే సాక్షి ఆయన జయంతి రోజు కిట్టి కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభ సూచకం. మరి అలాగే గ్రామం నుండి అనేక మంది అనేక రకాల విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు ఒక్కటై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దిశగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే ఇంకా ముందుకు సాగాలి. ఇది పెద్ద విలేజ్. మరి రాబోయే రోజులలో కూడా ఈ గ్రామం నుంచి మనం అనేక కార్యక్రమాలు తీసుకోవడం ఇక్కడికే ఆరంభం చేస్తాం. రేపు మండలంలో పెద్ద సభ ఉంటుంది కాబట్టి ఈ గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి మంత్రి గారు డేట్ ఇస్తారు కాబట్టి అలాగే ఇక్కడ ఒక అంబేద్కర్ గురించి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను ఈ గ్రామం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి అందరు తప్పలు కొట్టవలసి కోరుతా ఉన్నాం. మరి అలాగే మరి